అమ్మ చిట్కాలు. వెల్కమ్ టు అమ్మ చిట్కాలు. ఎప్పుడులానే ఈరోజు కూడా మన చిన్నారుల కోసం ఇంకొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు వీడియోలో మనం మన చిన్నారులకి ఓట్స్ సెర్లాక్స్ లేదా ఓట్స్ వెజిటేబుల్ సెర్లాక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూడబోతున్నాం అనమాట. అంతకన్నా ముందు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే చూసే క్రమంలో ఎక్కడో ఒక చోట వీడియో నచ్చింది, యూస్ఫుల్ వీడియో అని మీకు అనిపించినట్లయితే లైక్ చేయడం, అదేవిధంగా ఫస్ట్ టైం ఈ అమ్మ చిట్కాలకి విజిట్ చేసినట్లయితే ఈ వీడియోతో పాటు ప్రీవియస్ వీడియోస్ కూడా ఒక్కసారి ఒక లుక్ వేసి వచ్చేయండి. ఖచ్చితంగా మీ చిన్నారులకు ఉపయోగపడే వీడియోసే ఉన్నాయని మీకైతే అనిపిస్తుంది. అలా అనిపించినట్లయితే కనుక సబ్స్క్రైబ్ అవడం, పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఇక మనం ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ ఓట్స్ వల్ల చిన్నారులకి మెయిన్గా ఫైబర్ కంటెంట్ అనేది అధికంగా వెళ్తుందండి. ఫైబర్ అనేది కీ రోల్ పోషిస్తుంది చిన్నారులకి. ఈవెన్ మనకి కూడా ఈ ఫైబర్ కంటెంట్ అనేది సరిపడా ఉన్నట్లయితే గనక మన చిన్నారులకి మోషన్ అనేది ఫ్రీగా అవుతుంది. సో ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ లాంటివి ఉంటాయి చూసారా, మన చిన్నారులకి మలబద్ధక సమస్యలు లాంటివి రాకుండా కాపాడుతాయి అన్నమాట ఈ ఫైబర్ కంటెంట్ గనక అధికంగా ఉన్నట్లయితే మన చిన్నారులలో. మీ చిన్నారులకు గనక ఈ మలబద్ధక సమస్యతో బాధపడుతూ ఉన్నట్లయితే వాళ్ళ డైట్ ప్లాన్లో ఖచ్చితంగా ఈ ఓట్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయండి. అలా చేసుకున్నట్లయితే కనుక మీ చిన్నారులకి మలబద్ధ సమస్య నుండి పరిష్కారం దొరికినట్లే అనమాట. ఎందుకంటే ఇందులో పీచు పదార్థం అనేది అధికంగా ఉంటుంది ఓట్స్లో. దాంతోపాటు ఈ ఓట్స్లో ఐరన్ కంటెంట్ కూడా అధికంగానే ఉంటుందండి. ఐరన్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మెయిన్గా బ్లడ్ పర్సంటేజ్ ఎవరికైతే తక్కువగా ఉంటుందో వాళ్ళకి ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండాలన్నమాట. ఐరన్తో పాటు కాల్షియం కూడా అధికంగా ఉండాలి. ఐరన్ కాల్షియం ఎక్కువగా ఉన్నట్లయితేనే, సరిపడా ఉన్నట్లయితేనే వాళ్ళకి బ్లడ్ అనేది పడుతుందన్నమాట. ఆ బ్లడ్ పర్సంటేజ్ అనేది అలా ఇంక్రీజ్ అవుతుంది. ఒకవేళ ఐరన్ కంటెంట్ కానీ కాల్షియం కంటెంట్ కానీ, ఇది ఐరన్ ఎక్కువ ఉండి కాల్షియం తక్కువ ఉన్న ప్రాబ్లమే, కాల్షియం ఎక్కువ ఉండి ఐరన్ తక్కువ ఉన్న ప్రాబ్లం అండి. బ్లడ్ పర్సంటేజ్ కావాలి అంటే, చిన్నారులో పెరగాలి అంటే వాళ్ళకి ఖచ్చితంగా సరిపడా ఐరన్ కంటెంట్ మనం ఇవ్వాలి, అలాగే కాల్షియం కంటెంట్ కూడా ఇవ్వాలన్నమాట. అలా ఇస్తేనే మన చిన్నారులకి బ్లడ్ పర్సంటేజ్ అనేది పెరుగుతుందన్నమాట. సో ఈ ఓట్స్లో ఐరన్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీ చిన్నారులు బ్లడ్ పర్సంటేజ్ పెరగాలి అనుకున్నా సరే ఐరన్ పోషక విలువలు వెళ్ళాలి అంటే ఈ ఓట్స్ అనేవి మనం ఇవ్వాలన్నమాట. దాంతోపాటు ఈ ఓట్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా అధికంగా ఉంటాయండి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల ఏంటి అంటే మన చిన్నారులు జబ్బు వర్ణ పడకుండా కాపాడతాయి అనమాట. అంటే ఇవేంటంటే ఎప్పుడైతే మన చిన్నారుల బాడీలోకి బ్యాక్టీరియా కానీ జెమ్స్ లాంటివి, వైరస్ లాంటివి ఎంటర్ అవ్వాలనుకుంటున్నప్పుడు ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఫైట్ చేస్తూ ఉంటాయి అనమాట. మన చిన్నారుల బాడీలోకి ఎంటర్ అవనీయకుండా మన చిన్నారుల బాడీని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి అనమాట. సో అందుకని యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో, ఈ కరోనా సిచ్యువేషన్లో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా క్రూషియల్ రోల్ పోషిస్తాయండి. సో మీ చిన్నారులకి ఈ ఓట్స్ అనేది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎర్లీ స్టేజ్లోనే మీ చిన్నారులకి ఇంట్రడ్యూస్ చేయడం మంచిదన్నమాట. ఎప్పుడైనా సరేనండి చిన్నారులకి కొత్త ఫుడ్ కానీ ఏదైనా ఇంట్రడ్యూస్ చేయాలి అంటే వాళ్ళకి ఎర్లీ స్టేజ్లో ఇంట్రడ్యూస్ చేసుకుంటే ఏంటంటే సర్టెన్ ఏజ్ వచ్చినప్పుడు 2 ఇయర్స్ వచ్చిన చిన్నారులకి అలవాటు చేయాలంటే కాస్త కష్టం అవుతుంది. అదే కనుక 1 ఇయర్ దాటిన చిన్నారులకి అలవాటు చేయాలంటే కొద్దిగా ఈజీ అవుతుంది అనమాట. మనం మైమరిపించో లేకపోతే ఏదన్నా చెప్పో మనం చేయొచ్చు. అప్పుడే మనం చేయలేకపోయాము అంటే 1 ఇయర్ దాటిన కిడ్స్కి మనం ఇంట్రడ్యూస్ చేయలేకపోయాము అంటే 2 ఇయర్స్ తర్వాత 3 ఇయర్స్ తర్వాత మనం ఏంటంటే ఆ ప్రాబ్లమ్ని ఇంకా మనం పెంచుకుంటానే వెళ్తాం అనమాట. సొల్యూషన్ అనేది మనకు దొరకదు. సో చిన్నారులకి ఎప్పుడైనా సరే మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఏ స్టేజ్లో ఏం ఇంట్రడ్యూస్ చేయాలి ఏంటి అనేది ముందుగా మనం తెలుసుకోవాలన్నమాట. ఈ ఓట్స్ అనేవి జనరల్గా ఏంటంటే 6th మంత్ కాడ నుంచి ఇంట్రడ్యూస్ చేయొచ్చు అని చెప్తూ ఉంటారు. బట్ నా వరకు మా పాపకు వచ్చేసరికి నేను ఇంట్రడ్యూస్ చేసింది 8th మంత్లో ఇంట్రడ్యూస్ చేశానండి. ఎందుకంటే 6th మంత్ నుండి మనం సాలిడ్ ఫుడ్స్ ఇంట్రడ్యూస్ చేస్తాం కదా. ఈ సాలిడ్ ఫుడ్స్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు కూడా మనం ఏంటంటే మంత్కి మహా అయితే 7 to 8 న్యూ ఐటమ్స్ మన చిన్నారులకి ఇంట్రడ్యూస్ చేయాలన్నమాట. అందుకని ఎక్కువ ఇంట్రడ్యూస్ చేయకూడదు. ఎందుకంటే అప్పుడే కదా వాళ్ళకి సాలిడ్ ఫుడ్ ఇంట్రడ్యూస్ అవుతుంది 6th మంత్లో. సో అప్పుడు నేను ఏం చేశాను, మినపప్పు, కందిపప్పు, పెసరపప్పు, అలాగే స్పినాచ్ ఇలాంటివన్నీ ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వచ్చానమాట. 8th మంత్ కాడ నుంచి నేనైతే మా పాపకి ఓట్స్ అనేది ఇంట్రడ్యూస్ చేశానండి. నేను ఎలా ఇచ్చేదానంటే డిఫరెంట్గా ఇచ్చుకుంటూ వెళ్ళేదాన్ని. ఫస్ట్ మా పాపకి బాగా నచ్చింది ఏంటి అంటే
నేనేం చేశానంటే ఫస్ట్ ఓట్స్ని డీప్ ఫ్రై చేసేదనమాట. అలా ఫ్రై చేసేసిన ఓట్స్ 2 టేబుల్ స్పూన్స్ తీసుకుని నేను 4 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకునేదనమాట. చిన్న కప్పు గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుని ఆ వాటర్ బాగా మరుగుతున్నప్పుడు ఈ డీప్ ఫ్రై చేసిన ఓట్స్ ఉన్నాయి కదా అవి వేసేదాన్ని. అవి వేసిన తర్వాత చక్కగా మీకు ఏంటంటే గంజి రూపంలో వస్తాయి అనమాట. సో అలా వచ్చినప్పుడు ఆఫ్ చేసేదాన్ని, స్టవ్ను ఆఫ్ చేసేదాన్ని. చిక్కబడిన తర్వాత నేను ఏం చేసేదానంటే ఎలాగూ బనానా పెట్టేదాన్ని మా పాపకి. ఆ బనానాని మెత్తగా స్మాష్ చేసుకునేదాన్ని. స్మాష్ చేసుకున్న తర్వాత ఈ ఓట్స్లో వేసేది అనమాట. మొత్తం చల్లారిపోయిన తర్వాతే ఓట్స్లో వేసేసుకుని మొత్తం కలిసేలాగా ఈ ఓట్స్ ఈ బనానా కలిసేలాగా మొత్తం కలిపేసుకున్న తర్వాత అలా ఫీడ్ చేసుకున్నది అనమాట. ఫస్ట్ మా పాపని ఇంట్రడ్యూస్ చేసింది అయితే ఆ మెథడేనండి. తర్వాత 1 ఇయర్ తర్వాత నేను ఏం చేశాను అంటే సేమ్ ఇదే ప్రాసెస్, బట్ ఏంటంటే వాటర్ బదులు నేను మిల్క్ యాడ్ చేసుకునేది అనమాట. మిల్క్ ఓట్స్ మనం జనరల్గా తింటూ ఉంటాం కదా, అలా ఇచ్చేసేదాన్ని. సో దాని తర్వాత కూడా ఇప్పుడు నేను చూపించే మెథడ్ ఉంది కదా, వెజిటేబుల్స్ వేసి చూపిస్తాను, అది కూడా చాలా బాగుంటుంది. ప్రెసెంట్ మా పాప కూడా నేను అదే మెథడ్ ఇస్తుంది అనమాట. ఓట్స్ ఎప్పుడైనా తనకి ఏమన్నా స్టమక్ పెయిన్గా లేదంటే మోషన్ ప్రాబ్లం వచ్చినప్పుడు జీరా వాటర్తో పాటు ఇంకొన్ని రెమెడీస్ ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి కదా, ఆ రెమెడీస్తో పాటు నేను ఏం చేస్తానంటే ఈ ఓట్స్ కూడా ఇస్తూ ఉంటాను అనమాట. ఎందుకంటే ఇందులో ఫైబర్ కంటెంట్ అనేది అధికంగా ఉంది కాబట్టి నేను ఈ మెథడ్ ఫాలో అవుతాను. ఒకవేళ ఓట్స్ లేకపోతే కనుక ఇంకొక మెథడ్ ఉందన్నమాట. మన మిల్లెట్స్ ఉంటాయి కదా, మిల్లెట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మన చిన్నాళ్ళకి. ఆ మిల్లెట్స్ మీద కూడా ఫర్దర్గా కొన్ని వీడియోస్ అయితే నేను పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, నాకు తెలిసినవి. అలాగే ఇప్పుడు కొన్ని ఫాలో అవుతున్నాను అనమాట. అంతకుముందు నేను మిల్లెట్స్ అనేవి చాలా తక్కువగా ఉపయోగించేదని, రీసెంట్ డేస్లో నేనైతే మిల్లెట్స్ అనేవి ఎక్కువగా ఉపయోగిస్తున్నాను అనమాట. సో ఆ మిల్లెట్స్ మీద కూడా రెసిపీస్ అయితే రాబోతున్నాయండి. మీరు ఏమీ కంగారు పడద్దు, మీ చిన్నారులకి సంబంధించిన ప్రతి విషయం మీద నేనైతే వీడియోని అయితే పోస్ట్ చేస్తానండి. ఇక మీరు ఈ రోజు వీడియోలో నేను ఓట్స్ తయారు చేశాను కదా, ఓట్స్ వెజిటేబుల్ సెర్లాక్ తయారు చేశాను కదా, అది ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది ఒక లుక్ అయితే వేసేయండి. ఈలోపు మీరు ఇంకా లైక్ చేయలేదనుకుంటా, మా పాప అయితే బెలూన్ ఇసిరేస్తుంది నా మీద. లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇప్పుడు మనం అది ఎలా తయారు చేసుకోవాలి అనేది చూసేద్దాం. ఇక 1 బౌల్ ఆఫ్ ఓట్స్ తీసుకున్నానండి నేను ఇక్కడ. తీసుకుని డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. మీ చిన్నారులు కనుక 8th మంత్ అయితే కనుక మీరు 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఓట్స్ తీసుకోండి. మీ చిన్నారులకి ఫస్ట్ టైం ఓట్స్ పరిచయం చేస్తున్నట్లయితే కనుక కొద్దిగానే స్టార్టింగ్లో పెట్టండి, ఎక్కువ పెట్టొద్దు. మళ్ళీ ఓట్స్ పడకపోతే ఇబ్బంది పడిపోతారు. సో అందుకనే ఫస్ట్ టైం అయితే కొద్దిగా మీరు క్వాంటిటీని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. సేమ్ అదే బాండీలో 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. మీకు కావాలి అనుకుంటే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి అయినా వేసేయచ్చు అనమాట, మన చిన్నారులకే కదా. సో చక్కగా వేసిన తర్వాత నెయ్యి వేడెక్కిన తర్వాత అప్పుడు మీరు సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు అలాగే పొటాటో ముక్కలు వేసుకోండి. వేసుకుని వీటిని కాసేపు ఆ నేతిలో వేగనివ్వండి. డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ 2 క్యాష్యూలు యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఈ రకంగా వేగాలన్నమాట. ఇలా వేగిన తర్వాత మీరు ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఓట్స్ ఉన్నాయి చూసారా, అవి ఇందులో యాడ్ చేసేసి చక్కగా కలిపేయండి. ఈ రకంగా కలిపేసుకున్న తర్వాత 1 బౌల్ ఆఫ్ ఓట్స్కి నేను 1/2 గ్లాసు నీళ్ళని యాడ్ చేస్తున్నానండి. మీకు కావాలి అంటే నీళ్ళు ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే చిన్నారులకే కదా, ప్యూరీ రూపంలోనే ఇది మనం పెడతాం అనమాట మన చిన్నారులకి. సో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువైనా పర్లేదండి. మీకు కావాలి అనుకుంటే సరిపోకపోతే కనుక మీరు మధ్యలో అయినా వాటర్ని యాడ్ చేసుకోవచ్చండి, ఇబ్బంది ఏమీ లేదు. చేయడం చాలా ఈజీ అండి, చాలా సింపుల్, చాలా త్వరగా కూడా అయిపోతుంది అనమాట ఈ రెసిపీ. మా పాప కోసం కాబట్టి నేను ఇక్కడైతే ఇంగువ యాడ్ చేసుకున్నానండి. మీకు అది పూర్తిగా ఆప్షనల్ అనమాట, మీకు కావాలంటే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. అలాగే మొరింగా పౌడర్ నా ఫేవరెట్ అనమాట. సో ఈ మొరింగా పౌడర్ మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అది ఎలా ఏంటి కూడా నేనైతే ఆల్రెడీ ఒక వీడియోని అయితే పోస్ట్ చేశాను, నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో చక్కగా ఇదైతే బాయిల్ అయిపోద్దండి, మంచిగా ఉడుకుతుంది అనమాట. మీకు ఒక మంచి ఫ్లేవర్ వస్తుందండి, మంచి స్మెల్ వస్తుంది అనమాట, చాలా బాగుంటుంది ఆ స్మెల్ మాత్రం. నెయ్యి వాసన, ఈ ఓట్స్ వాసన, అలాగే ఈ వెజిటేబుల్స్ ఈ వాసన భలే ఉంటుందన్నమాట. సో ఇలా చక్కగా మరుగుతూ ఉంటాయి అనమాట. అప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఒక స్మాషర్ ఉంటాయి కదా, మనం పప్పు గుత్తులు అంటాం చూసారా, అవి ఉన్నా సరే వాటితో చక్కగా మీరు దీన్ని మెతిపేసేయండి అండి, మెత్తగా మెతిపేసేయండి. ఎలాగైనా మెతపొచ్చు, లేదంటే మీరు గ్రైండ్ అయినా చేసుకోవచ్చు అనమాట. ఇలా చక్కగా మెతిపేస్తే మీరు ప్యూరీ రూపంలో వస్తుంది. అప్పుడు తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకుని ఒక్కసారి తిప్పేసుకుని చక్కగా చల్లారిన తర్వాత మన చిన్నారులకి సర్వ్ చేసుకోవడం మాత్రమే మిగిలిందండి. చాలా బాగుంటుందండి ఇది మాత్రం. మీ చిన్నారులకి ఖచ్చితంగా టేస్ట్ చూపించండి, యమ్మీగా ఉంటుంది. అలాగే మీకు కూడా ఐరన్ కంటెంట్ కానీ ఫైబర్ కంటెంట్ కానీ తక్కువగా ఉన్నట్లయితే మీరు కూడా ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ప్రిపేర్ చేసేసుకుని తినేసేయండి. చూశారు కదండి ఈరోజు వీడియోని. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి. ఎందుకు అంటే మన బుడంకాయలకి సంబంధించిన ప్రతి విషయం మీద నేనైతే వీడియోని పోస్ట్ చేస్తాను కాబట్టి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. ఓకే.
అమ్మ చిత్రకారులు బై దీప్తి శ్రీ